నేడు విడుదలైన ఇంటర్మీడియట్ 2026 జూనియర్ సీనియర్ ఇంటర్ ఫలితాల్లో నెల్లూరు కృష్ణ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు అన్ని గ్రూపుల్లో అద్భుత ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయిలో విశిష్ట స్థానం సంపాదించారు. నెల్లూరు జిల్లాకే పరిమితమైన కృష్ణ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంతటి అద్భుత ఫలితాలు సాధించడం గర్వకారణమని విద్యాసంస్థల డైరెక్టర్ ఆర్వి కృష్ణారెడ్డి తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో ఎలైట్ బ్యాచ్ ద్వారా జేఈఈ మరియు నీట్ 2026లో జాతీయ స్థాయిలో టాప్ 100 ర్యాంకులను లక్ష్యంగా పెట్టుకొని శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. అలాగే నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. అన్ని గ్రూపుల్లో స్టేట్ టాప్ మార్కులు సాధించడం కృష్ణ చైతన్య విద్యా సంస్థల ప్రత్యేకత అని డైరెక్టర్ రాణా ప్రమోద్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్వి కృష్ణారెడ్డి మాట్లాడుతూ జూనియర్ ఎంపీసీ విభాగంలో జి ఛాయాశృతి ఎన్ చరణి 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించి స్టేట్ టాపర్స్గా నిలిచారని అన్నారు. జూనియర్ ఎంఈసీ విభాగంలో ఎన్ గాయత్రి 500 మార్కులకు గాను 495 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది అని అన్నారు. జూనియర్ సిఈసీ విభాగంలో పి మీనాక్షి 500 మార్కులకు గాను 492 మార్కులు సాధించి స్టేట్ టాపర్గా నిలిచిందని తెలిపారు. జూనియర్ బైపీసీ విభాగంలో కె చక్రధర్ 455 మార్కులకు గాను 446 మార్కులు సాధించి స్టేట్ టాపర్గా నిలిచాడు అని అన్నారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో వి వర్షిత 1000 మార్కులకు గాను 991 మార్కులు సాధించి స్టేట్ టాపర్గా నిలిచిందని అన్నారు. జూనియర్ ఎంపీసీ విభాగంలో 460 మార్కులకు పైగా 45 మంది, 450 మార్కులకు పైగా 132 మంది, 400 మార్కులకు పైగా 650 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై నెల్లూరులో రికార్డు స్థాయి ఫలితాలు సాధించారని అన్నారు. సీనియర్ ఎంపీసీ విభాగంలో 980 మార్కులకు పైగా 26 మంది, 970 మార్కులకు పైగా 78 మంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని అన్నారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను డైరెక్టర్లు అభినందించారు. ఈ సమావేశంలో జూనియర్ కళాశాల డీన్ రామాంజనేయ రెడ్డి, అకాడమిక్ డీన్ రామ్ గోపాల్ రెడ్డి, అడ్మిన్ డీన్ పాయసం రమేష్ తదితరులు పాల్గొన్నారు. నేడు విడుదల చేసిన ఇంటర్మీడియట్ జూనియర్ మరియు సీనియర్ పరీక్షా ఫలితాల్లో నెల్లూరు జిల్లాకే పరిమితమైనటువంటి కృష్ణ చైతన్య కళాశాల విద్యార్థులు ప్రతి గ్రూప్లో కూడా స్టేట్ టాప్ మార్క్స్ సాధించడం చాలా సంతోషంగా ఉంది. కేవలము స్టేట్ టాప్ మార్క్సే కాకుండా పాస్ పర్సంటేజ్ కూడా అత్యధికంగా ఉంది. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో వి వర్షిత 1000 మార్కులకి 991 మార్కులు సాధించి స్టేట్ టాపర్గా నిలవడం జరిగింది. అదేవిధంగా పి రవీనా లక్ష్మి 990 మార్కులు ఎంపీసీ విభాగంలో సాధించింది. అదేవిధంగా సీనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో పి సాహితి 974 మార్కులు, ఎంఈసీ విభాగంలో వై జోష్న 973 మార్కులు సాధించి స్టేట్ టాపర్గా నిలవడం చాలా సంతోషంగా ఉంది. కేవలం సీనియర్ ఇంటర్లోనే కాకుండా ఈ సంవత్సరం జూనియర్ ఇంటర్ సిలబస్లో చాలా మార్పులు జరిగాయి. ఆ జూనియర్ ఇంటర్లో కూడా మా విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఎంపీసీ విభాగంలో ఛాయాశృతి, అదేవిధంగా ఎన్ చరణి 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించి స్టేట్ టాపర్స్గా నిలవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా కేవలం 466 కాకుండా 465 మార్కులు, 464 మార్కులు కూడా విద్యార్థులు సాధించారని చెప్పి తెలియజేయడానికి సంతోషంగా ఉంది. అదేవిధంగా బైపీసీ విభాగంలో చక్రధర్ 455 మార్క్స్, అదేవిధంగా ప్రసన్న లక్ష్మి 444 మార్క్స్, ఎంఈసీ విభాగంలో ఎన్ గాయత్రి 500 మార్కులకి 495 మార్కులు సాధించి స్టేట్ టాపర్గా నిలవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా సిఈసీ విభాగంలో మీనాక్షి 500 మార్కులకి 492 మార్కులతో స్టేట్ టాపర్గా మార్కులు సాధించారని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. కేవలం ఒకరిద్దరు హయ్యెస్ట్ మార్క్సే కాకుండా జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 460 మార్కులకు పైన 45 మంది విద్యార్థులు, 450 మార్కులకు పైన 132 విద్యార్థులు సాధించారు. అదేవిధంగా సీనియర్ ఎంపీసీలో
480 మార్కులకి పైన 980 మార్కుల పైన 26 మంది విద్యార్థులు, 970 మార్కుల పైన 78 మంది విద్యార్థులు అత్యధిక మార్కుల్ని సాధించారని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. కృష్ణ చైతన్య జూనియర్ కళాశాల స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ రోజుకి కూడా అత్యధిక మార్కులు సాధించడం, అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినటువంటి ఎంసెట్, జేఈఈ వాటిల్లో కూడా మా విద్యార్థులు జాతీయ స్థాయిలో 100లోపు ర్యాంకుల్ని సాధించడం చాలా గర్వకారణంగా ఉంది. రానున్న రోజుల్లో విద్యా విధానంలో వస్తున్నటువంటి నూతన మార్పులకు అనుగుణంగా విద్యార్థులకు ఉత్తమ కోచింగ్ ఇచ్చి ఇంకా అత్యుత్తమ మార్కులు సాధించేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఎలైట్ బ్యాచ్ని స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా కంటిన్యూగా ఆ విద్యార్థులు అత్యధిక మార్కులు తేవడం కూడా చాలా సంతోషంగా ఉంది. వీటిలన్నిటికీ కారకులైనటువంటి మా విద్యార్థుల తల్లిదండ్రులను కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నా. అదేవిధంగా ఇక్కడ కళాశాలలో వీళ్ళకి విద్యను అధ్యయనందించినటువంటి మా టీచర్స్ని పేరున, అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్ని కూడా పేరున అభినందిస్తున్నా. రానున్న రోజుల్లో అత్యుత్తమ మార్కులు పొందినటువంటి మా విద్యార్థులు వాళ్ళు చేరే కోర్సుల్లో మంచి కళాశాలను ఎన్నుకొని మంచిగా కృష్ణ చైతన్య కళాశాల విద్యార్థులు వీళ్ళు అనేటట్టు పేరు తేవాలని ఈ సందర్భంగా మా విద్యార్థులను పేరున కోరుకుంటున్నా. ఇంతటి ఘన విజయాన్ని సాధించడానికి కారకులైనటువంటి మా టీచింగ్ స్టాఫ్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. అదేవిధంగా ఇంటర్మీడియట్లో, జూనియర్ ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించినటువంటి విద్యార్థులు ఎక్కడో గవర్నమెంట్ స్కూల్లోనే చదివి ఇంతటి అత్యుత్తమ మార్కులను సాధించారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి అత్యధిక మార్కులు సాధించాలంటే కేవలం కార్పొరేట్ స్కూల్స్లోనే చదువుండాలా అనే అవసరం లేదు అని చెప్పి ఈ విద్యార్థులు ఈరోజు నిరూపించారు. వాళ్ళని ప్రత్యేకంగా కూడా అభినందిస్తున్నాను. సో ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయులకు, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులకు ఒక్కసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి మా విద్యార్థులను ఇంతటి ఘన విజయాన్ని సాధించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరున అభినందిస్తూ భవిష్యత్తులో వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.